ఇవాల్టి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేయడం లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పార్లమెంటు సమావేశాలు కావడంతో చర్చలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు, ఆర్థిక అసమానతలతో పాటు మణిపూర్ ఘర్షణలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపైన విపక్షాలు చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది. తొలి 2 రోజులు ఉభయ సభల్లో 0 అవర్, క్వశ్చన్ అవర్ను రద్దు చేస్తూ బులెటిన్ విడుదల చేసింది స్పీకర్ కార్యాలయం. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నందున ఆ ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్లను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గత పార్లమెంటు సమావేశాల్లో సస్పెండ్ కు గురైన 14 మంది విపక్ష సభ్యులు ఈ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొననున్నారు. గతంలో వీరిపై విధించిన నిషేధంను ఎత్తేశారు. సస్పెన్షన్ ఎత్తేసిన 14 మందిలో 11 మంది రాజ్యసభ, 3 లోక్సభ సభ్యులున్నారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై లోక్సభ, రాజ్యసభలో నిరసన తెలిపినందుకు 100 మంది లోక్సభ, 46 రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. ప్రతి ఒక్కరి సస్పెన్షన్ ను ఎత్తివేయాలని సభాపతులను కోరామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 14 మంది క్షమాపణలు చెప్పడంతో వారికి మాత్రమే ఈ సెషన్లో పాల్గొనే అవకాశం కల్పించామన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రతి ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అది కూడా ఉభయ సభలు ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. దానికి సంబంధించి అంటే గతంలో రాష్ట్రపతి ప్రసంగం ఎప్పుడు కూడా పాత పార్లమెంట్ భవనంలో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లోనే ఆమె ప్రసంగం అంతా ఉండేది. కానీ ఈసారి మొదటిసారి కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్సభ ఛాంబర్ లో ఈసారి ఉభయ సభలను ఉద్దేశించి కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. మొదటిసారి కొత్త పార్లమెంట్ భవనం కట్టిన తర్వాత రాష్ట్రపతి పార్లమెంట్ కు వస్తున్నారు. దాంతో పూర్తి స్థాయిగా భద్రతా పరంగా కావచ్చు, మిగతా అంశాలు కూడా అన్ని ఏర్పాట్లను అయితే ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రోటోకాల్స్ కు సంబంధించి కూడా ఇప్పటికే ఎంపీలందరూ కూడా 10:55 కల్లా సభలోకి చేరుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ట్రాఫిక్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర ఆంక్షలన్నీ కూడా అమలులోకి రాబోతున్నాయి. ఉదయం 10:15 ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడతారు. సెషన్ ప్రారంభానికి ముందు ఆయన కూడా ప్రతి సెషన్ ప్రారంభానికి ముందు కూడా ప్రధాని మాట్లాడుతూ ఉంటారు. ఈసారి కూడా ఆయన మాట్లాడతారంటూ కూడా సమాచారం అందింది. ఇంకా గవర్నర్ ప్రసంగానికి సంబంధించి, రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించి ఏ అంశాలు ఉండబోతున్నాయనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గడిచిన 5 ఏళ్ల విజయాలకు సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన విజయాలను రాష్ట్రపతి ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. అలాగే 2045 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ముఖ్యంగా అమృత్ భారత్ పేరుతోటి ఇప్పటికే అనేక కార్యక్రమాలను కూడా చేపడతా ఉన్నారు. వాటికి సంబంధించిన అంశాలను కూడా రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. ఇంకా వచ్చే ప్రభుత్వం ఎలాంటి అంశాలను తీసుకోబోతుంది అనే దానిపైన కూడా చూసాయిగా కొంత వరకు చెప్పేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సుమారు గంట పైగా ఈ రాష్ట్రపతి ప్రసంగం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. సుమారు రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత ఒక ½ అవర్ వరకు కూడా ఈ సెషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు, ఎల్లుండి 2 రోజులు కూడా 0 అవర్, క్వశ్చన్ అవర్ ఉండదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి దానికి సంబంధించి చర్చ ఉంటుంది. దానిలో భాగంగా ప్రధాని మోడీ 2 రాజ్యసభ, లోక్సభలో కూడా ఆయన సమాధానం ఇస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన ఆయన మాట్లాడతారు. ఇంకా మిగతా అంశాలకు సంబంధించి కూడా తర్వాత రేపు ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. దాంతో పాటు లదాఖ్ కు సంబంధించి, జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన బడ్జెట్ కూడా రేపు లోక్సభలో, రాజ్యసభలో కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత బడ్జెట్ పైన
చర్చ అనేది కూడా ఉంటుంది. చర్చ ఆమోదం అనేది పొందిన తర్వాత వాటికి సంబంధించిన ఉపయోగానికి ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో కన్సాలిడేటెడ్ ఫండ్ కి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల ఏడాది వచ్చేటువంటి ప్రతిసారి కూడా ఓటాన్ అకౌంట్స్ ద్వారానే బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడతా ఉంటారు. కేవలం 2-3 నెలలకు సంబంధించిన ఖర్చులు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన డబ్బులు వాడకానికి సంబంధించిన అనుమతి పొందడం మాత్రమే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడుతుంది. ఈసారి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పెద్దగా వాటికి సంబంధించిన పథకాలు కావచ్చు, లేకపోతే ఇలాంటివి ఏవి కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉండదు. కేవలం 2-3 నెలలకు సంబంధించిన ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలు, ఇంకా కొన్ని చిన్న చిన్న అంశాలకు సంబంధించి మాత్రమే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రవేశపెడతా ఉంటారు. కేవలం కొన్ని మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి డబ్బుల కేటాయింపులు మాత్రమే ఉంటాయి తప్ప కొత్తగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవి కూడా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఉండవు. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ కి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ఉంటుంది. దాంట్లోనే ట్యాక్స్ స్లాబ్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చేటువంటి వాటికి సంబంధించిన కేటాయింపులు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయి బడ్జెట్ లోనే ప్రవేశపెడతా ఉంటారు. ఇది కేవలం ఓటాన్ అకౌంట్ కు సంబంధించినటువంటి బడ్జెట్ మాత్రం. ఇక నిన్న జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ లో సభ సజావుగా సాగేందుకు పూర్తిగా విపక్ష పార్టీలన్నీ కూడా సహకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం అన్ని సమస్యలు విపక్ష పార్టీలు లేవనెత్తేటువంటి సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూనే ఇది చివరి సమావేశాలు కాబట్టి కొంత సమృద్ధ వాతావరణంలో ఈ సమావేశాలను నిర్వహించాలని కూడా కోరినప్పటికీ విపక్ష పార్టీలు ముఖ్యంగా మణిపూర్ అల్లర్లు కావచ్చు, దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, ఈ ధరల పెరుగుదల ఇలాంటి తీవ్రమైనటువంటి అంశాలు, వాటితో పాటు ముఖ్యంగా ఇటీవల విపక్ష పార్టీలకు సంబంధించిన నేతనే టార్గెట్ చేసుకొని ఈడీ లాంటి సంస్థలు దర్యాప్తుల పేరుతోటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిపైన చర్చకు పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ముఖ్యంగా గత సెషన్ లో ఏదైతే భద్రతా వైఫల్యం ఏర్పడిందో దానిపైన కూడా చర్చ జరపాలంటూ గతంలోనే విపక్ష పార్టీలన్నీ కూడా ఆందోళన చేశాయి. ఆ సందర్భంగా ఎంపీలను పెద్ద ఎత్తున సస్పెండ్ చేశారు. వారందరికి సంబంధించి ఇప్పటికే ఆశేషం వరకే సస్పెన్షన్ ఉంది. ఇప్పుడు తాజాగా సస్పెన్షన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 14 మందితో పాటు మిగతా వారందరిపైన కూడా సస్పెన్షన్ ఎత్తివేయడంతో వారందరూ కూడా సభకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు కీలకంగా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూనే ముఖ్యంగా ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆందోళన చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా రాష్ట్రపతి ప్రసంగం సజావుగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే ప్రభుత్వం చేసింది. ఇక ఈ సందర్భంగా ఏదైనా విపక్ష పార్టీలకు సంబంధించిన ఆందోళన చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్లకార్డుల వంటివి ఏవి కూడా సభకు తీసుకురావద్దంటూ కూడా నిన్న జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ లో నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా ప్లకార్డులు లాంటివి తీసుకుని వస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వం ముందస్తుగానే చెప్తా వస్తుంది. నిరసనలకు సంబంధించి వారు పార్లమెంట్ బయట నిరసన తెలుసుకోవచ్చు కానీ సభ జరిగేటువంటి సమయంలో వెళ్లోకి తీసుకురావడం కావచ్చు, లేకపోతే ప్లకార్డుల ప్రదర్శన వంటి చర్యలు ఏవి కూడా చేపట్టద్దంటూ కూడా చెప్తా ఉంది. దాని పట్ల కూడా విపక్ష పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాయి. నిరసన తెలియజేసేటువంటి హక్కు విపక్ష పార్టీలకు ఉంది. ఖచ్చితంగా అన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే విపక్ష పార్టీలు లేవనెత్తుతున్నాయో వాటి పైన సమాధానం చెప్పేంత వరకు కూడా తమ పోరాటాలు ఉంటాయంటూ కూడా విపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. చూడాల్సి ఉంటుంది ఈ రోజు సభ ఏ విధంగా జరగబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ మదార్.